ఒరే సూర్యబాబు, ఆ అమ్మాయి మెరుపుతిగ్ల లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి, ఇదంతా నిజానంటారా సూర్యబాబు? అబ్బా రీపెన్ రికార్డులు ఎందుకు రామని చంపుతావు? అవునరా బాబు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా, కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చెలస్ రే, మీ అందరికి కుళ్ళు కాదు. అసలు ఆ అమ్మాయి బైక్ మీద ఒక పక్క ఎక్కుద్దో, రెండు పక్కలు ఎక్కుద్దో, అసలు ఎప్పుడు తెల్లారుద్దో. ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి, అటు చూడండి. అంటే మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాను. కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఎదో బతుకు అదొకటి తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నామండి. వచ్చేసింది. పట్నాయ్ గారికి అసలు డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఏంటది పర్సనల్ పనులకు పల్సర్ వాడకూడదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబద్ధం ఆడానండి. బైక్ కూడా లేకపోతే ఎలాగా? అయితే కంపెనీ పనుల మీద వెళ్తే 1000 రూపాయలు, పర్సనల్ పనుల మీద వెళ్తే 1500. ఓకేనా? సరే అలాగే తీసుకుంటాను. హలో మధు, మార్నింగ్. బాగున్నారా? వెళ్దారండి. పట్నాయక్. పట్నాయక్ అదే చెప్పాను కదా, ముస్టోడు. ముస్టోడా? నాకేమో అర్థం కావట్లేదు. ఆయన అర్థం లేదు, చెప్పండి. మీరు రండి. సీను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు కొంచెం చెప్పరా? చాలా జరిగాయి సూరిబాబు. శాంపుల్ కి జూలో జ్యూస్ తాగాం, అందరిలో ఏమో ఆమ్లెట్ తిన్నాం. సీను టీ తీసుకో. ఈ విషయాలన్నీ కాదు గాని నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా? ఆ విషయం చెప్పాలంటే నేను చెమటలేట్ వేస్తున్నాయి. లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి. అసలే అమ్మాయిది ఊరు కాదు, ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్తే ఏదో ఒకటి జరగచ్చు. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ అంటేనండి, చెప్పండి. 10th క్లాస్ పరీక్షలు కూడా ఇంత టెన్షన్ పడలేదండి. మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను, తలంచుకొని చెప్పేస్తాను. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. నిజమండి, జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటాను. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సేను గారు, మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి, అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను. అంతేకాని మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు. పోన్లేండి, ఆలోచించలేదన్నారు కానీ నువ్వంటే అసహ్యం రాలేదు. ఇక నుంచి అయినా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి. ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం. ఒరే అబ్బాయిలు, ఇవాళ తాగినంత తాగండిరా, తినాలంత తినండిరా. మీ అందరికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్. బొద్దుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. నేను చెప్పాల్సింది చెప్పేశాను రా, తన ఆలోచన చెప్తానంది. సగం అయిపోయినట్టే కదా. సీను బాబు, ఇప్పుడు ఆ పట్నాయకు వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో రాకేష్ యాదవ్ గురించి ఎందుకు రామ్కి? అసలు ఈ మంచి అంతా నీ మూలానే జరిగింది. ఏమైంది రామ్కి? అయ్యో పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా. అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయికాడికి చెప్పాను, చేత్తో కలిపేమన్నాడు. అవునరా, వా టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకు జరుగుద్ది. ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడు టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. ఎతవల్లారా, నా డబ్బులు తాగెత్తున్నారా? మిమ్మల్ని దీరుబాయి అమ్మాయిలు చేస్తారంటే బీరుబాయి అమ్మాయిలు అవుతారా? నా కలెక్షన్ ఎదురా? ఈ కలెక్షన్ కి ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోను, సరదాగా 2 బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒకరిని కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. ఈ ఎమోషన్ లో వెళ్ళి 4 పీకితే అది అక్కడతో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. చాలా క్లియర్ గా చెప్పండి. ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్నామండి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే 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 అదే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చేసేయాలి. స్పీడ్ గా ఉన్నారే. చెప్తాను. ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మాలి. నన్ను కొట్టేటయా? ఏంటి అర్థం లేకుండా? ఆయన ఏం చెప్పారు? దానికి ఒక రిథం ఉండాలి, దరం ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన యువకుడా, మా కష్టఫలం నష్టఫలం వృధా
పెట్టలేదు. తెలుగు వాళ్ళం కదా నీ మోసం చేస్తే పీక కోస్తా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడది ఆ 4వ సింహమేరా ఈ సూరిబాబు. సూరిబాబు సూరిబాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. గిరి లుక్కేస్తే మాస్, గిరి కొరికేస్తే మాస్, గిరి పిసికేస్తే మాస్, మమ మాస్. ఏరా మా బిల్డింగ్ వచ్చావు, మా మందు తాగావు, మడం తిప్పడం మాట తప్పడం వంశంలోనే లేదురా. బుజ్జికి పొడకని రావాలంటే దరువు ఉండాలి కదా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. రే 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 అర్జున్. ఇది కల కాదు బాబు, నిజమే. మీరేంటండి ఇలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఈ చెత్త గ్యాంగ్ లీడరు, ఘటన గుట్టకొట్టి సమర్థుడు. వీడు మామూలుగా ఉంటేనే మనిషి, మందేస్తే ముఖేష్ ఋషి విలన్. ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను కానీ మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. మధు మధు గారు, మధు గారు. వీడు పట్నాయక్ కాదురా, కట్నాయక్. ఈ నా డొడుకుని అరే ఉండండి, ఏదో కుర్ర చేష్టలో మీరు ఊరుగాని ఊరొచ్చావు, గొడవలు ఎందుకు? సీన్ బాబు, నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పెట్టి క్షమించమని కోరుకో. రేవతి గారు, ఏంటి? మధు ఉన్నారా? లేదు, ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయారా? ఎప్పుడు? ఇప్పుడే స్టేషన్ లో దింపొచ్చాను. వీటి స్టేషన్ ఎంత అవుతుంది? 200 రూపాయలు. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దరిద్రంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావుంట్రా? బావా నా లవ్. ఎదవలవు నువ్వుని ఓ టచింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, అటొక డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాడు ఇక్కడికి. నీ బాబుజీ వేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేయదు. ఏదో వర్షం కలుపుకో అలా. బావా అలా నేను చెప్పేది విను బావ కొంచెం. కనిసి బాబు ఎంత చెప్పించుకుంటారా? ఒరే త్రిమూర్తులు, పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? అల్లు బాగా చదువుకున్నామ్మా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా. ఏంట్రా పొద్దున ఈ పంత తెచ్చుకుంటున్నా. సీను కాఫీ. నాకేదో వదినా. నువ్వు కూడా ఏంటయ్యా, కిందకెళ్ళి తాగొచ్చుగా. వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేద్దు గాని. దానికి పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను. అవును, మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్ తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజులక బతుకుతున్నాడు, రాజు ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజు ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పని ఉంది. పదరా పదరా పద పద. ఒంటి మీద చేయకరా, సిరగొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పింది చేయాలి. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయిన్ చేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో వచ్చి మ్యారేజ్ మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. ఆహా, మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెక్స్ చిచ్చి సెన్సెక్స్ దెబ్బతింటుంది. ఆ? మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టమే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లియ్యి మాట్లాడుకోండి. హలో, కౌనే రెత్తు ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు?
దుబాయ్ సీట్ అండి మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది. ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి. అర్జెంట్ కాఫీ ఇవ్వండి. అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఆ!